అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిట్టు విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడేమో, కేసీఆర్ ప్రెస్ మీట్లో సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నల గురించి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం గురించి, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి, రేవంత్ రెడ్డి దావోస్ టూర్ గురించి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గురించి కేసీఆర్ మాట్లాడతాడేమో, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడేమో అని చెప్పి చాలామంది వెయిట్ చేసిరు, చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు. కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు. చాలా కీలకమైనటువంటి అంశం కదా. ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేసీఆర్ ఎక్కడో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉంటే ఆయనకు నోటీసులు ఇచ్చి నందినగర్ ఇంటికి తీసుకొచ్చి దాదాపు 5 గంటల సేపు కేసీఆర్ని కూర్చోబెట్టి విచారణ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా. తర్వాత కేసీఆర్కి సంబంధించిన ఫస్ట్ విచారణ కాదు, ఇది సెకండ్ విచారణ. ఫస్ట్ టైం ఏమో ఏదైతే కాళేశ్వరం స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిండు, మేడిగడ్డ పిల్లర్లు గుంగిపోయినాయి, అన్నారం తర్వాత సుందిల్లా బొంగలు పడ్డాయి, కాళేశ్వరమే ఆగమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి రేవంత్ కేసీఆర్ను విచారణకు పిలిచిండు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ని రెండోసారి విచారణకు పిలిచిరు. సో కేసీఆర్ విచారణ అనేది పెద్ద టాస్క్. తర్వాత కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రచ్చరచ్చ ఆగమాగం. నిన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఒక హై టెన్షన్ వాతావరణం. కాబట్టి కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడేమో, ఖచ్చితంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మాట్లాడతాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూసారు. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే. అసలు కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణను పెద్దగా సీరియస్గా తీసుకోలేదేమో అనిపించింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఏం చెప్పిండు, అధికారులు ఏం అడిగిర్రు, ఇవన్నీ కూడా కేసీఆర్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుతున్నారు, మరి ఇంట్రెస్ట్ లేకుండా వ్యవహరించిండు. ఏం మాట్లాడతాం, విచారణ అయిపోయింది, నాకు మస్తు పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను మాట్లాడే మూడు కూడా లేదు అనేటట్టు నిన్న కేసీఆర్ వ్యవహారం కనబడ్డది. అసలు మాట్లాడలే, డిస్కస్ చేయలే. ఆఖరికి కేటీఆర్కి తర్వాత హరీష్ రావుకి చెప్పిపోయిందట, మీరు పెట్టుర్రి ప్రెస్ మీట్, మీరు మాట్లాడుర్రి, నేనేం మాట్లాడలేను, మీరు మాట్లాడుకోర్రి అని చెప్పి లైట్ తీసుకున్నాడు. అంటే ఆయన పెద్ద సీరియస్గా తీసుకోలే. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఈ విచారణ ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ పెద్ద సీరియస్ తీసుకోలే, ఎందుకో బాగా లైట్ తీసుకున్నాడేమో అనిపించింది. తర్వాత కేసీఆర్ ఎంత హుందాతనంతో ఉన్నాడంటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. విచారణ అయిపోయినటువంటి వెంటనే బయటకు వచ్చిండు, జనాలకు అందరికీ థ్యాంక్ యూ చెప్పిండు, బయటకు వచ్చి పబ్లిక్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిండు. చాలామంది జనాలు నిన్న వచ్చిర్రు, బయటకు వచ్చి అందరికీ థ్యాంక్ యూ చెప్పిండు, ధన్యవాదాలు చెప్పిండు. తర్వాత వెళ్ళిపోయింది, ఇక ప్రెస్ మీట్ పెట్టలే. అసలు చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు. నినాదాలు మొత్తం సీఎం సీఎం అని నినాదాలు నిన్న. కానీ పెద్దగా ఏం అనిపించలే. అంటే నిజంగా మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, కథ ప్రెస్ మీట్ పెడితే అంత ఆగమాగం ఉంటుంది అనుకున్నాం. కానీ ఏది లేదు, అసలు ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు. నిన్న వెరీ సింపుల్ అనిపించింది. ప్రెస్ మీట్ కూడా పెట్టలేంది, కేసీఆర్ పెట్టలే కదా ప్రెస్ మీట్, పెట్టలేదేంది అనిపించింది. ప్రెస్ మీట్ పెట్టలే, వెళ్ళిపోయాను అంత డైరెక్ట్. ఏం మాట్లాడని కూడా మాట్లాడలే. ఇదే పెద్ద షాకింగ్. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? పెట్టకపోవడానికి గల కారణం ఏంది అంటే ఫోన్ ట్యాపింగ్ విచారణ కేసీఆర్ సీరియస్ తీసుకోలేదా, లైట్ తీసుకున్నాడా, దీంట్లో ఏం లేదు ఉత్తదే డొల్లా అని అనుకున్నాడా, అసలు ఏంది? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ తెరపైకి వచ్చినాయి. కానీ కేటీఆర్ మాట్లాడిండు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. పిన్ టు పిన్ కేటీఆర్ ఏం మాట్లాడినది కూడా మీకు చెప్తా. అంతకంటే ముందు ఆ కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ వీడియో కూడా ఉంది. కేసీఆర్ మళ్ళీ నందినగర్ ఇంటి దగ్గర నుండి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి నిన్న వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ వీడియో చూడండి. మీడియా మీడియా దొప్పకండి మీడియా. జై తెలంగాణ. 20,000కు బయలుదేరిన కేసీఆర్ గారు
చూసిరు కదా, కేసీఆర్ మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి విచారణ అయిపోయినటువంటి వెంటనే ఏం మాట్లాడలే, మీడియా వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఏమైనా మాట్లాడే ఉందో మీరు మాట్లాడండి అని చెప్పి కేటీఆర్కి చెప్పిండట. అంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయన మాటలే సక్కలేవు, ఆయన ఏంది అనుకుంటున్నాడు కేసీఆర్. అంటే ముఖ్యమంత్రి అంటే ఉందాతనంతో ఉండాలి కదా, మంచిగా మాట్లాడాలి, అద్భుతంగా మాట్లాడాలి. రేవంత్ అన్న భాష మీకు తెలుసు కదా, అన్న భాష ఎట్లుంటుందో, మన పల్లెటూరులో కూడా మాట్లాడరు అట్లా, అన్న అట్లా మాట్లాడతాడు. కాబట్టి కేసీఆర్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు అనిపించింది. తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించకపోయినా కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించి పూర్తి స్థాయిలో విచారణకు హాజరయ్యిండట. తర్వాత కేసీఆర్ గారు విచారణకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకపోయినా చట్టాన్ని గౌరవించే వ్యక్తికి సిట్ అధికారులు సహకరించకపోయినా అక్కడి నుండి వచ్చిండు. అంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ విచారణకు వచ్చిండు అని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ ఏం చెప్పిండో, సిట్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, కేసీఆర్ పడ్డటువంటి ఇబ్బంది, ఈ రెండు అంశాలపైన కేటీఆర్ మాట్లాడిండు. దాదాపు 1 నిమిషం 13 సెకండ్లకు సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. చూసిరు కదా, ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్. తర్వాత కేటీఆర్ ఇట్లా మాట్లాడిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అనేకమైనటువంటి అంశాలపైన కేటీఆర్ మాట్లాడిండు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిండు. ఇయో తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచుడో అంటూ ఆ ఇంట్లో నినాదం తీసుకొని కేసీఆర్ ఉద్యమానికి వెళ్ళింది. అదే ఇంట్లో నుండి కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసిండు. అదే ఇంట్లో కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి విచారణ చేయడం చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిండు. ఎమోషనల్గా మాట్లాడిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి. ఏ నందినగర్ నివాసంలో అయితే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ సచ్చుడో అనే ఒక విప్లవాత్మకమైన నినాదాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి తన పదవికి రాజీనామా చేసి నందినగర్ నివాసమే వేదికగా రాత్రింబవళ్ళు ఏ ఇంట్లో అయితే తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉండే రకరకాల వర్గాలకు చెందిన ప్రజలతో రాత్రింబవళ్ళు సమాలోచనలు జరిపి వాళ్ళ గోసార్థం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ సాధన కోసం ఒక వ్యూహం రచించారో అదే నివాసంలో ఈరోజు తెలంగాణను పట్టపగలే దోచుకుంటున్న దోపిడి దొంగలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో, దుర్దినం, బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం. నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది. కేటీఆర్ మాట్లాడినటువంటి ఇంకో వీడియో కూడా ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో 40 సెకండ్స్ సంబంధించిన వీడియో ఉంది, అది కూడా చూడండి. మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే
బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. చూసారు కదా, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఆయన తిరుగుతున్నటువంటి తిరుగులను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇగో నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో పట్టపగలు గన్ ఫైర్ జరిగింది. ఈ అంశం గురించి ఏదైతే గాంజాయి గురించి, తర్వాత ఏటీఎంలో దొంగతనం జరిగిందని చెప్పి రకరకాలుగా కేటీఆర్ మాట్లాడిండు. దాదాపు 1 నిమిషం 42 సెకండ్లకు సంబంధించి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ విచారణ అయిపోయిన తర్వాత ఏం చెప్పిండో ఒకసారి వినండి. నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే, నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది 0. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతర, కోట్లాది మంది ప్రజలు గొప్ప జాతరగా, తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం లేరు. విన్నారు కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. తర్వాత హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని సినిమాలు వచ్చినట్లు సిట్ 1, సిట్ 2, సిట్ 3 అని చెప్పి మమ్మల్ని విచారణ చేస్తున్నారు. ఇదేదో సినిమా లెక్క కనబడుతున్నది, సినిమా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లెక్క కనబడుతున్నది అని చెప్పి కేటీఆర్ సిట్టు విచారణను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాల, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు, ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. చూసిరు కదా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించిన విచారణను ఉద్దేశించి మాట్లాడాను. తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ విచారణకు పిలిస్తే మీరు ఎందుకు ధర్నా చేశారు అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధర్నాలు చేస్తున్నారు, కేసీఆర్ ఏం తప్పు చేయకపోతే ఎందుకు ధర్నా చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు కదా. మరి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ నోటీస్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి నిరసన వ్యక్తం చేసిండు, ధర్నాలు చేసిండు. మరి ఢిల్లీ పోయి ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఏం తప్పు చేయలే, మరి ఎందుకు పోయారు వీళ్ళు? నేషనల్ హెరాల్డ్ కేసు అనుకుంటా అంశం, మరి అప్పుడెందుకు పోయారు? పోవడానికి గల కారణం ఏంది? అది కూడా ఒక అంశం ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయనను పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్టోళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు. అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి, అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి ధైర్యంగా. ఏముంది? థ్యాంక్ యూ.
అందరికి నమస్కారం. తర్వాత ఉదయం నుండి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంటూ కూడా కేటీఆర్ మాట్లాడినాడు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బాగా సపోర్ట్ చేశారంటూ కేటీఆర్ చెప్పిండు. ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామ గ్రామాన మరి తిరగబడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు, అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో కదందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు, అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మొత్తానికి ఓవరాల్ గా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ నిన్న కేసీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టలే, లైట్ తీసుకున్నాడు. అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడేమో, మాట్లాడతాడేమో, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడతాడేమో, తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడతాడేమో అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటల తర్వాత, కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణు, వాకాటి శ్రీహరి, తర్వాత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే మనం ప్రెస్ మీట్ పెట్టాలి, ఇక మనం తిట్టాలి కేసీఆర్ అని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ కేసీఆర్ ఆఖరికి ప్రెస్ మీట్ పెట్టలే, షాక్ అయిపోయారు వీళ్ళంతా. రేవంత్ అన్న కూడా రెడీగా ఉంటుండేనట. రేవంత్ అన్న కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు, నా గురించి ఏమైనా చెప్తాడా, ప్రభుత్వం గురించి ఏమైనా చెప్తాడా, విచారణ గురించి ఏమైనా చెప్తాడా, రేవంత్ అన్న కూడా వెయిట్ చేసిండు. కానీ పాపం ఆశలన్నీ నీరుగారిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలే. కేసీఆర్ భారీ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి, ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన తెలిపోయిండు. అసలు వెరీ లైట్ తీసుకున్నట్టు అనిపించింది, ఈ విచారణే పెద్ద లైట్ తీసుకున్నట్టు అనిపించింది. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పరిచయాలు ఉన్నారు ఇప్పటికీ. కేసీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు లైట్ తీసుకున్నాడు, గట్ల పోయింది ఏంది, విచారణ అయిపోయిన వెంటనే అసలు ఆ ఇంట్లో కూడా లేడు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది ఏంది, ఇది ఎక్కడ కథ అని చెప్పి అందరూ పరిచయాలు ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.